టేస్ట్ ఎలా అని చెప్పాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ లాక్స్ వరకు. ఈరోజు అయితే మనం చికెన్ లెగ్ పీసెస్ జాయిన్ చేస్తున్నాం. సో ప్లేస్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఒకప్పుడు ఇది టెంట్స్ గట్రా రన్ చేసినప్పుడు వ్యూ పాయింట్ కింద చేసుకున్నారు. మనమైతే మనకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి సమ్మర్ కదా, కొంచెం టైం తీసుకొని ఒక మంచి ప్లేస్కి ఒక టైంకి వచ్చి ఇప్పుడు ఒక అప్రాక్సిమేట్లీ 3:30 అలా అవుతుంది. చూస్తున్నారు కదా, రండి చూపిస్తాం. కిందన సెటప్ ఇవన్నీ చేసాను, అక్కడికి వెళ్ళి చూపిస్తాను రండి. గేమ్ బాయ్ కుకింగ్ స్పెషలిస్ట్ గే ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా, మనకు కొంచెం అరిటాక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. కొంచెం నీట్గా ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ అరిటాకులు కనిపిస్తున్నాయి కదా. మా తమ్ముడు చాలా రోజులు కాలేజ్ నుంచి వచ్చాడు. అండ్ ఇప్పుడు మనం అరిటాకులు కోయడానికి వెళ్తున్నాం. అండ్ మీరు కూడా ఎక్కడికైనా వెళ్తే అరిటాకులు తీసుకొని కొంచెం బాగుంటుంది అన్నమాట. దాని దగ్గరకు వస్తాం, బట్ డిస్టెన్స్ ఈజ్ టూ హై. కొంచెం మనం దగ్గర ఉంటాం కాబట్టి నేచర్ దగ్గర మనకు అనుకూలంగా కొన్ని దొరుకుతుంటాయి. అండ్ చూడండి, చూపిస్తాం. దట్స్ ఇట్, ఇనఫ్. చూస్తున్నారు కదా, కష్టపడి అరిటాకు అయితే కోస్తాం. అండ్ అక్కడికి మనం ఉన్న ప్లేస్కి దీనికి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ, అవతల పక్క వెళ్ళాలి. బట్ అరిటాకు చాలా ఇంపార్టెంట్, అందుకే అరిటాకు కోసం వచ్చాను. అండ్ ఇప్పుడు వెళ్ళి కొంచెం మనం మొత్తం కలిపేసుకొని ఇంగ్రీడియంట్స్ అని ఏటేటి అవసరమో ఏటని మొత్తం చూపిస్తాను, చూసేద్దాం. అండ్ రిక్వైర్మెంట్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆల్రెడీ మనం ముందు తందూరులో ఏడ్ చేసుకున్నాం. అవి రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఏమి ఉండవు. బట్ ఇక్కడ పసుపుతో మాత్రం చాలా అంటే చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. కొంచెం బ్యాక్టీరియా గట్టి ఏమైనా అన్నీ పోతాయి కాబట్టి మనం కొంచెం క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అవన్నీ మేమైతే ఒక పక్క ఇలా ప్లేస్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా మొత్తం, అందుకే అరిటాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. అండ్ ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం చికెన్ లెగ్ పీసెస్ని అయితే కట్ చేసుకోవాలి. కొంచెం మరీ లోతుగా కాకుండా అలా పైన కాకుండా కొంచెం మసాలా తట్టినట్టు కట్ చేసుకోవాలి. అండ్ ఆ రిక్వైర్మెంట్స్ అన్ని మీకు ఆల్రెడీ ముందే చూపించాను కదా, ఇలా ముద్దలా మనం తయారు చేసుకోవాలన్నమాట ఒక పేస్ట్ కింద. ఆ పేస్ట్ని తయారు చేసుకున్న తర్వాత మొత్తం లోనికి వెళ్ళేంత వరకు నీట్గా అంటే చాలా నీట్గా మనం దానిపైన అలా తట్టాలి. అండ్ తట్టిన తర్వాత కొంచెం అలా బయటకు వదిలేయమాట, కొంచెంసేపు అలా ఒక 2-3 minutes అలా వదిలేస్తే బాగుంటుంది నాకు తెలిసినంత వరకు. అండ్ ఆ ప్రాసెస్ అలా అయిపోయిన తర్వాత మనం ఫైర్ అయితే అరేంజ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అండ్ కాల్చడానికి మనమైతే ఇలాంటివి కొంచెం ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ కాదు, మీకు నచ్చినట్టు మీరు ట్రై చేయండి. మెయిన్గా కిందన హీట్ అనేది చాలా తక్కువ ఉండాలన్నమాట. ఒకవేళ ఎక్కువ ఉందంటే ఏమవుద్దు అంటే చికెన్ టేస్ట్ మారిపోద్ది, అదే లెగ్ పీసెస్ది. అండ్ అలాగే మాడిపోద్ది. సో దానివల్ల మనం ఏం కర్రలు ఎక్కువ యూజ్ చేయకూడదు. అలానే మేము జస్ట్ నార్మల్గా చిన్న లీవ్స్ తీసుకున్నాం. మీరు ఇవి ఉంటాయి కదా బొగ్గులు, సో అవి ట్రై చేయండి. ఇంకా దీనికన్నా అది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మనం అలా చేసాం. అండ్ చూస్తున్నారు కదా, కిందన హీట్ అయితే అస్సలు ఎక్కువ పెట్టలేదు, మీరు చూడండి. అండ్ ఆ హీట్ అనేది తగులుతున్నప్పుడు మన ఒక ఫ్లేవర్, ఒక స్మెల్ వస్తుంది అన్నమాట మనకు అక్కడ ఉన్నప్పుడు. అప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని రొటేషన్ చేయాలి. అంటే జాయింట్స్ లెగ్ పీసెస్ ఉన్నాయి కదా, అవి రొటేషన్ చేస్తేనే ఎక్కువ స్మోకీగా వస్తుంది. అప్పుడు కొంచెం ఒక టేస్ట్ అనేది మనకు వస్తుంది అన్నమాట. అలా కాకుండా మనం ఒకే పక్క ఉంచితే అస్సలు బాగోదు. అండ్ ఫైనల్లీ మన రిజల్ట్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఫైనల్లీ టేస్ట్ ఎలా అని చెప్తాను. నిజంగా చాలా బాగుంది. కొంచెం మసాలా గట్ట కొంచెం ఎక్కువ అయిపోయింది, బట్ బాగుంది. చూస్తున్నా వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుంది. గేమ్ బాయ్ పంది, హంటర్ బాయ్, చంద్రాయ్ తమ్ముడు, మా సొంత తమ్ముడు. చూస్తున్నారు కదా కలర్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం చాలా కష్టపడి ఫ్రెండ్స్తో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా ట్రై చేయండి. నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనం ఎలా చూపించాం అలా అయితే ట్రై చేయండి. అండ్ మీకు తెలిసిన దారిలో ఉండి ఎలా అయినా ట్రై చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే ఫాలో అవుతుండండి. బాయ్ ఫ్రెండ్స్, కీప్ ఇన్ టచ్, లవ్ యూ ఆల్, బాయ్.